మనలందరినీ ఈ లోకానికి తీసుకొని వచ్చి ఆయన ఏం కోరుకున్నాడంటే, మన నుండి ఆయన ఏం కోరుకున్నాడు అనంటే, మనందరమీ తిరిగి మరలా ఆయన యొద్దకి చేరుకోవాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడు ఆయన? మనందరమీ మరలా ఈ లోకం వదిలిపెట్టి మరలా ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? పరలోక రాజ్యం వెళ్ళాలి అని ఆయన ఆశపడ్డాడు. ఆయన ఇష్టపడ్డాడు. ఏయ్! ఆయన ఇష్టపడ్డాడు. ఆసక్తితో ఎదురు చూశాడు. దేంతో ఎదురు చూశాడు? ఆసక్తితో పరలోక రాజ్యము నుండి మనందరి పట్ల ఆసక్తితో తన కన్నులను పెట్టి చూస్తూ వచ్చాడు. ప్రతి ఒక్కరి నడతను గమనిస్తూ వచ్చాడు ఆయన. ప్రతి ఒక్కరి జీవితాన్ని గమనిస్తూ వచ్చాడు ఆయన. ప్రతి ఒక్కరి బ్రతుకును ఆలోచిస్తూ వచ్చాడు. ఎందుకో తెలుసా? మన పిల్లలు పుడితే మన పిల్లల్లో మన క్వాలిటీస్ ఎలా ఎతుకుతామో, మన బిడ్డల్లో మన క్వాలిటీస్ ఎలా ఎతుకుతామో అలా దేవుడు ఆయన క్వాలిటీస్ని మనలో వెతుకుతూ వచ్చాడు. ఎవరిలో వెతుకుతూ వచ్చాడు? నీలో, నాలో ఏం వెతుకుతూ వచ్చాడు ఆయన? తండ్రి పోలికలను వెతుకుతూ వచ్చాడు. ఎవరి పోలికలను వెతుకుతూ వచ్చాడు? తండ్రి పోలికలను వెతుకుతూ వచ్చాడు. మనందరం అలాగే ఎతుకుతాం కదా. బిడ్డ పుట్టంగానే ఏమంటాము? ఎవరి పోలిక అంటాం. అమ్మ పోలిక, నాన్న పోలిక, తాతల పోలిక, అమ్మమ్మల పోలిక, నాన్నయ్యల పోలిక, నానమ్మల పోలిక అని మనం పోలికలు ఎత్తుక్కుంటాం కదా. దేవుడు కూడా ఏం చేశాడంటే, పరలోక రాజ్యం నుండి ఆయన పోలికలను మనలో వెతుకుతూ వచ్చాడు. ఎవరి పోలికలను? ఆయన పోలికలు. ఆయన పోలికలు ఏంటి చెప్పండి? దేవుడి పోలికలు. దేవుని పోలిక ఏంటి? ఆయనలో కనపడేది ఏంటి చెప్పండి? ఎవ్వరిలో ఉండవు అవి. ఆయనలో కనపడేది ఏంటో తెలుసా? ఏంటి? పరిశుద్ధత. ఆయనలో కనపడేది ఏంటి? పరిశుద్ధత. ఆయనలో కనపడేది ఏంటో తెలుసా? పవిత్రత. ఆయనలో కనపడేది ఏంటో తెలుసా? నీతి. ఆయనలో కనపడేది ఏంటో తెలుసా? నిజాయితీ. ఆయనలో కనపడేది ఏంటి అని అంటే, ఎవ్వరిలో కనపడని అద్భుతమైన విలువలు దేవునిలో కనపడతాయి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేశాడంటే, భూమి మీద ఉన్న మనలందరినీ చూసి నా బిడ్డలు ఎలా ఉన్నారని వెతుకుతూ వచ్చాడు. వెతుకుతూ వస్తే మనమందరం ఎలా కనబడ్డామో తెలుసా? మనందరం ఎలా కనబడ్డామో తెలుసా దేవునికి? మనందరమే చీకటిలో కనపడ్డాం ఆయనకి. ఎలా కనపడ్డాం? చీకటిలో. మన బ్రతుకు చీకటి అయిపోయినట్టుగా దేవునికి కనపడింది. వినండి జాగ్రత్త. మన జీవితం చీకటి అయిపోయినట్టుగా దేవునికి కనపడింది. మనం చీకటిలో నడుస్తున్నట్టుగా ఆయన చూశాడు. మన బ్రతుకులు ఇదిగో ఒక చీకటిమయమైనటువంటి బ్రతుకులుగా మారిపోయినట్టు దేవుని కళ్ళకు కనపడింది. దేవుని కళ్ళకు కనపడి ఆయన ఏం చేశాడో తెలుసా? చాలా బాధపడ్డాడు. ఆయన ఏం చేశాడు? చాలా బాధపడ్డాడు. మన పిల్లలు చెడిపోతే, వాళ్ళ జీవితం నాశనం అయిపోతే, వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోతే మనం ఎలా బాధపడతామో, ఒక తండ్రిగా తల్లిగా మనం ఎంత బాధపడతామో, పరలోకములో దేవుడు అంత బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడంటే, మన జీవితం చీకటిని బట్టి. దేనిని బట్టి? మన జీవితంలో అలుముకున్న చీకటిని బట్టి. ఎందుకు వచ్చింది మన జీవితంలో చీకటి? మీకు అందరికి తెలుసా? మన దేవునికి మరొక పేరేంటో తెలుసా? వెలుగుమయుడైన. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. ఆయన పేరేంటో తెలుసా? ఆయన పేరేంటో తెలుసా? తేజోమయుడైన. కొడదాం చప్పలు గట్టిగా. ఆయన పేరేంటి? తేజోమయుడు. ఆయనే ఒక వెలుగు. ఆయనే అద్భుతమైన ఉన్నతమైన వెలుగు. అయితే మనము చీకటిమయమైపోయాం. మన బ్రతుకులు చెడిపోయాయి. మన బ్రతుకులు నాశనం అయిపోయాయి. మన బ్రతుకులు మనకే అసహ్యమైపోయాయి. మనిషి బ్రతుకు ఏమైపోయింది? మనకే అసహ్యమైపోయింది. అవ్వమ్మ ఆదాము పాపం చేసిన తర్వాత, అవ్వమ్మ ఆదాము తప్పు చేసిన తర్వాత భలే చేసాం అనుకోలేదు వాళ్ళు. ఏమనుకున్నారు తెలుసు? తర్వాత పాపం చేసిన తర్వాత
వాళ్ళ మనోనేత్రాలు తెరవబడిన తర్వాత, దేవునితో సంబంధం కట్ అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళకి ఏమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? వాళ్ళ బ్రతుకు వాళ్ళకు వద్దనిపించింది. ఇంత భయంకరమైన పాపం చేసామంటే ఇంతవరకు ఉన్నటువంటి సంతోషం లేదు, ఇంతవరకు ఉన్న సమాధానం లేదు, మా జీవితంలో మేము అనుకోని భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామేంటని వాళ్ళు కుమిలిపోయారు. ఏం చేయబడ్డారు వాళ్ళు? కుమిలిపోయారు. మన జీవితాల్లోనికి చీకటి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? మన జీవితాల్లోనికి చీకటి రావడానికి, దేవునికి చీకటి మయమైపోయిన జీవితాలుగా మనం కనబడడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి ఎవరైనా. ఏంటి కారణం? పాపం. ఏంటది? పాపం. మన జీవితం భయంకరమైన చీకటిలోకి ప్రవేశించడానికి కారణం ఏంటి అని అంటే పాపం. ఆ పాపం చేత మన వెలుగు జీవితాలు ఆరిపివేయబడ్డాయి. మన జీవితాలు చీకటైపోయాయి. మనం ఏం చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో మనకే ఒక క్లారిటీ లేని విధముగా మనం బ్రతుకుతూ వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు చూసి చాలా బాధపడ్డాడు. ఆయన హృదయంలో చాలా నొచ్చుకున్నాడు. ఆయన హృదయంలో చాలా బాధ కలిగింది. అప్పుడు అవన్నీ చూసి ఒక ప్రవక్తను దేవుడు పిలిచాడు. ఒక ప్రవక్తను పిలిచి ఆ ప్రవక్తకు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఆ ప్రవక్తకి ఏం చెప్పాడంటే, నేను నా బిడ్డల మీద వెలుగును క్రొమ్మరించబోతున్నాను. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడతాం. ఏం చేయబోతున్నాడట? చీకటి అయిన ఈ లోకం మీద, చీకటి అయిన మన బ్రతుకుల మీద, చీకటి అయిన మన జీవితాల మీద, పాపము చేత, ఇదిగో దోషము చేత చచ్చిపోయినటువంటి మన పైన ఆయన ఏం చేయాలనుకున్నాడట? వెలుగును ప్రసాదించాలి అనుకున్నాడు. ఎవరో తెలుసా ప్రవక్త? ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. ఎవరా ప్రవక్త అంటే, ప్రవక్త అయిన యెషయా. యెషయాను ఒకరోజు దేవుడు పిలిచి, యెషయా నువ్వు ఒక మాట రాయి. ఏంటో తెలుసా? నా ప్రజల మీద నేను వెలుగు కృమ్మరించబోతున్నాను. ఏం కృమ్మరించబోతున్నాను? వెలుగు కృమ్మరించబోతున్నాను. వెలుగుని వారి మధ్యకి పంపించబోతున్నాను. వెలుగుకు వారిని దాసులుగా నేను చేయబోతున్నాను. ఆ చీకటిని, ఏ చీకటి అయితే నా బిడ్డలను అలుముకున్నదో, ఏ చీకటిలో అయితే నా బిడ్డలు ఉన్నారో, ఏ చీకటి అయితే వాళ్ళని అలుముకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుందో, ఆ చీకటి ద్వారా మనం ఏమైపోతున్నామంటే మరణంలోనికి వెళ్ళిపోతున్నాం. దేంట్లోకి వెళ్ళిపోతున్నాం? మరణంలోనికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి నా పిల్లల పైన నేను వెలుగును కృమ్మరించబోతున్నాను, నా బిడ్డల మధ్యకి నేను వెలుగును పంపించబోతున్నాను అని ఎవరికి చెప్పాడు దేవుడు? చెప్పండి, వింటున్న వాళ్ళు చెప్పండి గట్టిగా. ఎవరికి చెప్పాడు? ప్రవక్త అయిన యెషయాకి చెప్పి వినమని చెప్పలేదు, రాయమన్నాడు. ఏం చేయమన్నాడు? రాయి. రాయి. ఏమని రాయాలంటే, నా బిడ్డలపై నేను వెలుగు కృమ్మరించబోతున్నానండి, రాయి. యెషయా వద్ర ఫాస్ట్గా వెళ్ళిపోయి దేవుని స్వరాన్ని విని అది రాయాలని వెళ్ళిపోయి పెన్ను తీసుకొచ్చి, పుస్తకం తీసుకొచ్చి కూర్చున్నాడు రాయడానికి. కూర్చుంటే దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? యెషయా గ్రంథం తీయండి త్వరగా. యెషయా గ్రంథం 9వ అధ్యాయము. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం. చీకటిలో నడుచు జనులు. ఎవరట? చీకటిలో నడుస్తున్న జనులు. మనుషులు దేనిలో నడుస్తున్నారంటే చీకటిలో నడుస్తున్నారు. దేంట్లో నడుస్తున్నారట? చీకటిలో. చాలా మందికి చీకట్లో నడిచేవాడికి నేను చీకట్లో నడుస్తున్నానని తెలీదు. రాత్రి వచ్చే చీకటి గురించి తెలుసు, కానీ జీవితం చీకటమయమైపోతే త్వరగా రియలైజ్ అవ్వలేము. అవుతాం చెప్పండి. బ్రతుకులో చీకటి అలుముకున్నదనుకో, ఆ చీకటి అంత అర్థం కాదు, కానీ చీకటి మాత్రం చాలా భయంకరం. చీకటిలో నాకు భయం లేదండి, నేను ఒక్కడిని ఎక్కడికైనా వెళ్ళగలను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఒక్కడిని ఎక్కడికైనా వెళ్ళగలను, ఎక్కడైనా తిరగలను, అడవిలోకైనా వెళ్ళి రాగలను చీకట్లో అన్నోళ్ళు ఎవరైనా ఒకరు చేతులు ఎత్తండి.
అమ్మ ఉన్నారు మీరు ఇక్కడే? నేనే అరుచుకుంటున్నాను. ఎవరమైనా ఉన్నామా? చీకటిలో తిరగగలిగిన వారు. ఎందుకు తిరగలేం? ఎందుకు? ఆ? ఏమి? ఎందుకు భయం ఏమి? ఆ? భయం ఎందుకు? ఆ? కనపడకపోతే ప్రాబ్లం ఏంటి? కనపడకపోతే ప్రాబ్లం. ఇంకా కొంచెం ముందుకు రండి. ఏం ప్రమాదం? ఆ చావు వస్తుంది. ఏమొస్తుంది? చీకట్లో వెళ్ళిపోతే ఆ తేళ్ళుంటాయి. చీకట్లో వెళ్ళిపోతే పాములుంటాయి. చీకట్లో వెళ్ళిపోతే ఎవడో వచ్చి గుద్దుతాడు. చీకట్లో వెళ్ళిపోతే ఎవడో వచ్చి చంపేస్తాడు. చీకట్లో గుద్దిపోతే, చీకట్లో వెళ్ళిపోతే చావు వస్తుంది. అది మన భయం. చీకటి వల్ల మనకేమొస్తుందట? చెప్పండి త్వరగా, ఫాస్ట్, తొందరగా అయిపోవాలంటే తొందరగా చెప్పండి. చీకటి వల్ల మనకేమొస్తుంది? చావు వస్తుంది. చీకటి వలన మనకేమొస్తుంది అని అంటే భయంకరమైన పరిస్థితులు వస్తాయి. చీకటి వలన భయంకరమైన శ్రమలు మన జీవితంలోకి వస్తాయి. అనుకోకుండా మరణమే మనకు వచ్చేస్తుంది చీకటి వలన. అందుకే మనం ఏం చేస్తామో తెలుసా? చీకటిని పారద్రోలడానికి మనం ఏం పట్టుకొని వెళ్ళాలంటే టార్చ్ లైట్. అంటే మనకి ఏం కావాలి? ప్రమాదం తప్పించుకోవాలంటే, ప్రమాదంలో మనం పడకూడదంటే, శ్రమలో మనం పడకూడదంటే, చావు మన దరికి చేరకూడదంటే మనకేం కావాలి చెప్పండి? వెలుగు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం కావాలట? వెలుగు కావాలి. ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుందంటే ప్రమాదాల నుండి కాపాడుతుంది. ఆమేన్. ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుంది అని అంటే భయంకరమైన పరిస్థితుల నుండి కాపాడుతుంది. తేళ్ల నుండి మనల్ని కాపాడుతుంది. పాముల నుండి మనం తప్పించుకునే విధముగా వెలుగు మనల్ని కాపాడుతుంది. ఎవడో వచ్చి మనల్ని గుద్దకుండా, మనం పోయి మరొకరిని ఢీకొట్టకుండా మనల్ని మనం కాపాడుకొనగలం. అంటే మన జీవితంలో ఒక క్లారిటీ ఉంటుంది. వింటున్నారా? అదే చీకటిలో ఉంటే మనం ఎలా ప్రయాణిస్తున్నామో మనకి అర్థం కాదు. చీకటిలో ఉంటే ఎవడు మనకి హాని కలుగు చేయబోతున్నాడో మనకు అర్థం కాదు. మన బ్రతుకేమైపోతుందో మనకు అర్థం కాదు. అందుకే దేవుడు అనుకున్నాడు, నా పిల్లలు భయంకరమైన ప్రమాదంలో ఉన్నారు. ఏ ప్రమాదంలో ఉన్నారు? చీకట్లో ఉన్నారు. అంటే వాళ్ళని ఏం కమ్ముకున్నది చెప్పండి? చీకటి కమ్ముకున్నదంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఏమి దగ్గరైందని? మరణం దగ్గరైంది. అంటే అపవాది ఏమనుకున్నాడంటే మనల్ని చీకట్లో ముంచేసి మనల్ని వాడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? మరణానికి గురి చేయాలి అని, మనల్ని చంపాలి అనుకున్నాడు. కానీ మనం వెలుగు కోసం వెతకలేదు. దేనికోసం వెతకలేదు? మనం వెలుగు కోసం వెతకలేదు. అందుకే దేవుడు అనుకున్నాడు, యెషయాతో అన్నాడు, నా జనులు చెప్పండి, చదవండి. నా జనులు చీకటిలో ఏం చేస్తున్నారట? నడుచు జనులు. మా జనులు, నా బిడ్డలు ఎలాంటి వారంటే చీకట్లో నడిచే వాళ్ళు. వీళ్ళు ఎలాంటి వారట? ఈరోజు ఎవరైతే చీకట్లో ఉన్నారో జాగ్రత్తగా వినండి. దేవుడు వారి జీవితాలలో వెలుగు దయచేయునుగాక. సిద్ధంగా ఉన్నారో వెలుగును స్వీకరించడానికి? దేవుడు ఈరోజు ఆ వెలుగును మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారంటే అసలు ఎవరు చీకట్లో ఉన్నారో దయచేసి అర్థం చేసుకో. మనం వెలుగులోకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చీకట్లో ఉన్నామో లేమో మనకు అర్థం కావాలి. ఏమో కానీ బ్రదర్, చీకటి సంగతి దేవుడు ఎరుగు, ముందు మాత్రం నిద్రలో ఉన్నాను బ్రదర్ అంటారా? ఆ చీకటి సంగతి దేవుడు ఎరుగు, ఆ చీకటి ముందు పక్కన పెట్టేసేయండి. ముందు మాత్రం భయంకరమైన నిద్రలో ఉన్నాను. మీకు ఒక విషయం తెలుసా? నన్ను నైట్ 2 గంటల దగ్గర లేపి, నైట్ 2 గంటలకు లేపి లేలే వాక్యం చెప్పాలంటే నేను లేచి ఒక 2-3 గంటల వాక్యం చెప్పగలను. ఊరికే మాటలు సోది చెప్పాక అనకండి మీరు. నాకు ఆ అనుభవం ఉంది. కోవిడ్ టైంలో వేరే కంట్రీస్కి వాక్యం చెప్పేవాళ్ళం. కోవిడ్ టైంలో వేరే దేశాలకి, ఇక్కడ మనకు నైట్ అయితే ఆ దేశాలలో పగలు.
లేచి ఒక్కసారి బైబిల్ పెట్టుకొని కనుక కూర్చున్నామంటే ఒక 2 గంటల మీటింగ్ అయిపోతే మరలా నిద్ర వస్తుంది చెప్పండి. ఆ ల్యాప్టాప్ చూసి చూసి జూమ్ చూసి నిద్ర వస్తుంది చెప్పండి? నిద్ర రాదు. అందుకే నేను నైట్ 2 గంటలకు లేయాలి అని అంటే 9:30కి పడుకునేస్తాను, అలారం పెట్టుకుంటాను. 1:45కి అలారం పెట్టుకొని 1:45కి లేచి అందరూ గురకలు పెడుతుంటే నేను ల్యాప్టాప్ పెట్టుకుని కూర్చుంటాను. అది అయిపోయేసరికి 4:30 అవుద్ది. ఇంకా నిద్ర రాదు. మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుని కొరకు ఏ సమయం అందైనా సిద్ధంగా నిలబడగలిగిన వారమై ఉండాలి. ఆమేన్. అందుకే పౌలు గారు అంటాడు, సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించు వారై ఉండండి. ఎలా ఉండాలట? సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించు వారై ఉండాలట. మొన్నొకసారి మధ్యాహ్నం 4 గంటలకు బయలుదేరాం. మేము ఇక్కడ చాలా దూరం వెళ్ళాం వాక్యం చెప్పడానికి. అక్కడ మీటింగ్ అయిపోయేసరికి నైటు మేము బయలుదేరి 12:30 అయింటదా, 11:30 అయింది. మేము బయలుదేరి 1 గంట ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మాతో పాటు ఉన్న తమ్ముడు సహోదరుడు వినోద్, అన్న నిద్ర వస్తుంది అన్నాను. ఆ టోల్ గేట్ దాటి బయట వచ్చిన తర్వాత నిద్ర వస్తుందంటే ఎవరైనా డ్రైవ్ చేయమంటారు చెప్పండి? పక్కకి తమ్ముడు రెస్ట్ తీసుకుందాం అన్నాను. పక్కకేసాం, పడుకున్నా. నేను పడుకోలేదు ఒక్క క్షణం కూడా. నేను అలాగే మేల్కొని ప్రార్థన చేసుకుంటా, పాటలు వింటా, అప్పుడప్పుడు మొబైల్లో బైబిల్ ఓపెన్ చేస్తా, అలా ఉన్నాను. మరలా ఎన్ని గంటలకు బయలుదేరినాము? లేదు, మనం ఇంటికి వచ్చేళ్ళకి 5 అయింది. చాలాసేపు అక్కడే బండి పక్కన పెట్టుకున్నాం. ఇంటికి వచ్చేళ్ళకి 5 అయింది. 5 గంటలకు మరలా నాకు మీటింగ్ ఉంటుంది ఉదయాన్నే, మార్నింగ్ డివోషన్కి జాయిన్ అయ్యాను. మరలా 6 గంటలకు ఒక మీటింగ్ ఉంది. అది అయిపోయేసరికి 8:30 అయింది పొద్దున. నేను ఎప్పుడు బయలుదేరాను చెప్పండి ఇంట్లో? నిన్న మధ్యాహ్నం 4 గంటలకు బయలుదేరాను. అప్పటి నుంచి ఉదయం 8:30 వరకు కన్ను మీద ఒక్క క్షణం కూడా మూతేయలేదంతే. దేని కొరకు మూతేయలేదు? నిద్ర అలాగే పరారైపోవాలి ఈరోజు మీకు గేటు దాటి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేనికోసం నిద్రపోలేదు? కేక్ తినడం కోసం కాదు. ఆమేన్. దేనికోసం నిద్రపోలేదు? బిస్కెట్ తినడం కోసం కాదు. దేనికోసం నిద్రపోలేదు చెప్పండి? టీ కోసం కాదు, పరలోకమందున్న దేవుని రాజ్యం కొరకు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమ కొరకు. అందుకే దేవుడు యెషయాతో అన్నాడు, నా పిల్లల జీవితంలో చీకటి కనపడుతుంది. ఏం కనపడుతుందట? చీకటి. ఆ చీకటి చూడండి ఏమన్నాడు? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. చప్పలు కొట్టరా? నేను చెప్తేనే వెలుగు కావాలనుకున్న వాళ్ళు అలర్ట్గా ఉండాలి అని ఏమన్నాడు దేవుడు? చెప్పండి, మీ నోటితో మీరు చెప్పండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. అందరు చెప్పండి, గొప్ప వెలుగు చూచుచున్నాము అని చెప్పండి పెద్దగా. గొప్ప వెలుగు చూచుచున్నాము. చెప్పకపోతే మీ జీవితాల్లో ఉన్న లైట్ కూడా పోను గాక, ఉన్నాయి కూడా ఆరిపోను గాక, అసలు ఆ కొద్దిపాటిది కూడా గుడిదైపోను గాక. అసలు చెబుదామా గట్టిగా? గొప్ప వెలుగు చూచుచున్నాము. గొప్ప వెలుగు చూచుచున్నాము. దేవుడు అంటున్నాడు యెషయాతో, నా ప్రజలు ఇప్పటి వరకు చీకట్లో ఉన్నారు, ఇక మీదట వారు గొప్ప వెలుగు చూడబోతున్నారు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇప్పటి వరకు అయితే చీకట్లో ఉన్నారు, ఇప్పటికైతే బంధకాల్లో ఉన్నారు, ఇప్పటికైతే శోధనలో ఉన్నారు, ఇప్పటికైతే మరణ ఛాయలో ఉన్నారు. దేంట్లో ఉన్నారు వాళ్ళు? మరణ ఛాయలో ఉన్నారు. ఎప్పుడు మరణం వచ్చి చంపేస్తుందో తెలియదు. చీకట్లో డ్రైవ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాం అనుకో హైవేలో, ఎప్పుడో ఉదయగిరి దాకా పోతామో లేమో తెలియదు ఇంకా కదా. పోతామంటారు చెప్పండి, లైట్ లేకుండా చీకట్లో వెళ్ళిపోతుంటే. అందుకే అన్నాడు, ఏం కావాలో తెలుసా మీకు?
ఏం కావాలట? నా ప్రజలు గొప్ప వెలుగు చూడబోతున్నారు. ఆ వెలుగు ఎలాంటిదంటే, మీరు వేసుకునేటటువంటి చిన్న వెలుగు కాదు. బయట వేస్తుంది హాలోజన్ ఎల్ఈడి, అలాంటివి కాదు. ఆ వెలుగు ఎలాంటిదంటే ప్రజలందరి మీదకి రాబో వెలుగు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదామా. లోకమంతటి మీదకి రాబో వెలుగు. ఆ వెలుగు ఏం చేస్తుందంటే, మీరు పడుతున్నారే భయం, దేని వలన మరణము, ఆ మరణాన్ని తొలగించే వెలుగు అది. కొడదామా చప్పట్లు. ఆ వెలుగు ఎలాంటిదనంటే, మీరు భయపడుతున్నారే చావు అని. మీకు ఒక విషయం చెప్పమంటారా? వెలుగులో ఉన్నవాడికి చావు అంటే భయం లేదు. భయపడతామా? అదే చీకట్లో ఉన్నవాడు భయపడతాడు. కాబట్టి ఆ భయం పోవాలంటే మనం దేంట్లోకి రావాలి? వెలుగులోకి రావాలి. ఈరోజు నువ్వు వెలుగులోకి వస్తే మరణ భయం పోద్ది. ఆమేన్. వింటున్నారా? మీరు వెలుగులోకి వస్తే ఏ భయం పోద్ది? నువ్వు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. అబ్బో మరణం అని గడగడ గడగడలు ఆడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఉంటారు అసలు చావుల దగ్గరకు రారు, ఆదరణ కూడికలకి రారు. ఒకవేళ వచ్చినా ఆడ భోజనం చేయరు. ఏం చేయరు? భోజనం చేయరు. చూసారా? కారణం ఏంటి చెప్పండి? భయం. ఇక్కడ ఏమైనా అంటుకొని మరలా మనం పోతే కదా. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, కొంతమంది చూసి బతికి ఏం చేద్దాం అనుకుంటారో అనిపిస్తుంటుంది. మీకు అర్థమవుతుందా? ఇంత భయపడుతున్నారు, బ్రతికేం సాధిస్తారో అనిపిస్తుంటుంది నాకు. బ్రతకాలని ఆశ ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. నాకు ఉందండి. ఇప్పుడు ఎత్తుతారు మీరు. బ్రతకాలన్న ఆశ ఉండే వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తండి, ఏం కాదులే, నాకు ఉంది ఆశ, ఎత్తండి. బ్రతకాలని ఆశ ఉంటే జాగ్రత్తగా వినండి. చీకటిలో ఉండకూడదు. దేంట్లో ఉండకూడదు? చీకటిలో ఉండకూడదు. దేంట్లోకి రావాలి? వెలుగులోకి రావాలి. చీకటిలో బ్రతకలేవు. ఏంటి ఆ చీకటి అనంటే పాపం. ఏంటది? పాపం. ఆ పాపం ఏం చేస్తుంది అనంటే చంపేస్తుంది మనల్ని. క్రిస్మస్ గురించి చెప్పకుండా అంత పాపం అంటాడు, చీకటి అంటాడు అంటున్నారా? నేనేం మర్చిపోలే, నేను ట్రాక్లోనే ఉన్నా. మీరే ట్రాక్ తప్పుతున్నారు. నిద్రలో ఉండి మీరు ట్రాక్ తప్పుతున్నారు. నేను ట్రాక్ తప్పలా, నేను క్రిస్మస్ మెసేజ్లోనే ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగును. అందుకే యెషయాతో దేవుడు అన్నాడు, నా ప్రజలు చెప్పండి చీకట్లో నడుస్తున్నారు, వాళ్ళ పైకి గొప్ప వెలుగు రాబోతుంది. ఎలాంటి వెలుగు అనంటే చూడండి, వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారా? ఎవరైతే చీకటిలో ప్రవేశిస్తున్నారో, ఎవరైతే చీకటిలో ఇదిగో నడుస్తున్నారో, వాళ్ళ పైకి ఏమి రాబోతుంది అనంటే గొప్ప వెలుగు రాబోతుంది రాత్రి. ఆమేన్. గొప్ప వెలుగు రాబోతుంది. దేవుడు అంటాడు యెషయాతో, ప్రజలందరి మీదకి ఒక గొప్ప వెలుగు రాబోతుంది. గొప్ప వెలుగు రాబోతుంది. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగండి. మీరు అడగరులే, మీరు నిద్రలో ఉన్నారు కాబట్టి అడగరు. నేనే చెప్తా. ఏం ప్రశ్న అడుగుతారంటే, యెషయాకి దేవుడు చెప్పాడు కదా, ఏమని గొప్ప వెలుగు రాబోతుందని. వచ్చిందా పాస్టర్ గారు అని అడగండి. వచ్చిందా అని అడగండి. వచ్చిందా? యెషయా గారికి దేవుడు చెప్పాడు కదా, రా యెషయా, అందరు చీకట్లో ఉన్నారు, చస్తున్నారు, ఆ చీకటి మరణాన్ని తీసుకొస్తుంది. మరణం, అమ్మో చావు చావని ఎదలు బాదుకొని చస్తున్నారు. ఆ భయంకరమైన మరణ భయాన్ని నేను వెలుగును పంపించి తీసివేయబోతున్నాను. ఆమేన్ అని యెషయాకి చెప్పాడు కదా. ఏది వెలుగు రాలేదే? ఏది వెలుగు రాలేదే అని మీరు అనొచ్చు. ఏంటో తెలుసా? ఆ వెలుగు ప్రభువైన యేసు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. 2000 సంవత్సరాల క్రితం చీకటి అయిన మన బ్రతుకుల్లో, ఇదిగో పాపపు బంధకాలతో కట్టబడిన మన బ్రతుకుల్లో, పాపపు బంధకాలతో చావుకి భయపడిపోతున్న మన బ్రతుకులో వేకువ చొక్కై ప్రపంచం అంతటి మీద వెలుగీయడానికి ఉదయించిన ఇదిగో తేజోమయుడైన, చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదామా.
ఆయన రాకనే మనం క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆయన రాకనే ఈరోజు మనం ఏం కడుతున్నామో తెలుసా? స్టార్ కడుతున్నాం. అర్థం ఏంటి అని అంటే, ఒకానొక రోజు చీకటి అయిన ఈ జీవితంలోనికి వెలుగు వరదించింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. అయ్యో, దీనికి కొట్టకపోతే దేనికి కొడతారు అసలు మీరు? ఎబ్బే అసలు ఈ న్యూస్కి కొట్టకపోతే దేనికి కొడతారు చెప్పండి మీరు? పింఛన్ ఒక 500 కనుక పెంచితే పాలు పోస్తారు మీరు. దేని మీద? నాయకుడి మీద పోయిరలే, కొడతాడు ఆయన పాలు పోస్తే, కద్దరు బట్టలు పోతాయి కదా. దేని మీద పోస్తారు చెప్పండి? ఫోటోకి. చీకటైన బ్రతుకుల్లోకి, మరణమైన బ్రతుకుల్లోకి చావును తొలగించే వెలుగు వచ్చిందంటే ఇంకా దూగుతారు అసలు మీరు. యెషయానే బిత్తరపోతున్నాడు అక్కడ. అమ్మో, చీకటి తొలగిపోతుందా, నేను నా చేతులతో రాస్తున్నానా, ఇంత గొప్ప వార్త నేను రాస్తున్నానా అని ఆయన సంతోషపడిపోయి, నా ప్రజల బ్రతుకు మారబోతుందని యెషయా సంతోషపడుతుంటే, పిల్లరా, మన జీవితంలోనికి వెలుగొచ్చిందని మనం నమ్మకపోతే ఎలా? మత్తయ్య గారు రాస్తారు, ఏమంటారు తెలుసా? యెషయా రాసిన ప్రవచనము ఇప్పుడు నెరవేరింది అంటాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచు. మత్తయి సువార్త దేంట్లో నెరవేరిందంట? మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12, 11, 12, 13, 14, 15, 16 వచనాలు కలిసి ఉంటాయి. 16వ వచనం నుండి చదవండి. 16వ వచనం నుండి. నజరేతు విడిచి, ఇది ఎప్పుడు జరిగిందంటే, బాప్తిస్మం ఇచ్చు యోహాన్ గారు తెలిసిన వాళ్ళంతా చేతులు ఎత్తండి ఒకసారి. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారు మాకు తెలుసు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఏం అడగను, చేతులు ఎత్తండి. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారు మాకు తెలుసు అన్నోళ్ళు. తెలుసా మీకు యోహాన్ గారు? ఎప్పుడు చూశారు చెప్పండి? ఎక్కడ చూశారు మీరు బాప్తిస్మం ఇచ్చి యోహాన్? అప్సంద్రం. ఆ యోహాన్ గారు వేరు, అప్పసంద్రంలో ఉండే యోహాను, చిన్నోడి చింతల్లో ఉండే యోహానులు వేరు. ఇక్కడుండే యోహాన్ ఎవరు అని అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్లకుండా వేరే ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రకటిస్తుంటే ఏం జరిగిందో తెలుసా? చూడండి. ఏ ప్రాంతాల్లో అంట? నజరేతును విడచి ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నాడట? జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలియా చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఏం చూశారు వాళ్ళు? ఎలా చూశారు వాళ్ళు గొప్ప వెలుగుని? ఆలోచన కట్టారు అక్కడ. ఎలా చూశారు? ఎలా కనపడింది వాళ్ళకి? నజరేతు ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంతాలు గొప్ప వెలుగు చూశారు కదా. ఎలా కనపడింది వెలుగు వాళ్ళకి? ట్యూబ్లైట్లు వేసారా? ట్యూబ్లైట్లు వేసారా? ఇంకేమన్నా వేసారా అని అంటే కాదు. యేసు క్రీస్తు ప్రభు అన్న గొప్ప వెలుగు ఆ ప్రాంతాల్లో సంచరిస్తుంది. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచు. యేసు క్రీస్తు ప్రభు అన్న గొప్ప వెలుగు ఆ ప్రాంతాలలో సంచరిస్తుంటే మత్తయి అంటున్నాడు, వీళ్ళు గొప్ప వెలుగును చూశారు. తర్వాత చూడండి ఏమంటున్నాడు ఆయన? మరణ ప్రదేశములోను, మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. కొడతారు ఇప్పుడు పెద్దగా చప్పట్లో. దేవుడు చెబితే చేసేవాడు. ఆమేన్. దేవుడు మాట ఇస్తే చెప్పండి నెరవేర్చేవాడు. నీలాగా నాలాగా తప్పిపోయేవాడు కాదు ఆయన. ఈరోజు ఒక మాట మాట్లాడి రేపు ఒక మాట మాట్లాడ్డా ఆయన. యెషయాతో చెప్పిన దేవుడు
మత్తయి సువార్తకు వచ్చేసరికి అక్కడ ఏమి రాయబడిందంటే యెషయాకి దేవుడు చేసిన ప్రవచనం ఎక్కడ నెరవేరిందట? ఎక్కడ నెరవేరిందట చెప్పండి. మత్తయి సువార్త అధ్యాయం 4వ అధ్యాయం 16వ వచనములో ఆ ప్రవచనం నెరవేరింది. ఈ లోకంలోనికి ఒక వెలుగు వచ్చింది. ఆమేన్. ఈ లోకంలోనికి ఒక వెలుగు అరుణోదయించింది, ఒక వెలుగు ప్రకాశించింది, ఒక వెలుగు ప్రవేశించింది. చీకటి అయిన ఈ లోకం మీద, చీకటి బ్రతుకుల మీద ఒక వెలుగు వాలింది. ఏంటా వెలుగు అనంటే ప్రభువైన యేసు. కొడతారా చప్పట్లో? ప్రభువైన యేసు. ఆ వెలుగు మనందరి జీవితం మీద ప్రకాశించింది. కానీ మనం ఏం చేసామో తెలుసా? స్టార్ కట్టుకుంటాం కానీ మన బ్రతుకులోకి మాత్రం ఆ వెలుగును తెచ్చుకోం. ఏం తెచ్చుకోం? స్టార్ కట్టుకుంటాం కానీ మన బ్రతుకు మాత్రం ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? చీకట్లోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. నీ బ్రతుకు చీకటిలో ఉంటే నీకు క్రిస్మస్ లేదు. నీ బ్రతుకు ఇంకా చీకటిలోనే ఉంటే, చీకటి బంధకాలలో ఉంటే, ఆ చీకటి బంధకాల చేత నువ్వు ఇంకా బంధించబడి ఉంటే దేర్ ఇస్ నో క్రిస్మస్ ఫర్ యూ. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు సెలబ్రేట్ ది క్రిస్మస్. నీకు అర్హత లేదు క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకునే అర్హత. ఎందుకు? నువ్వు చీకట్లో ఉన్నావు. నువ్వు ఆయన వెలుగై ఆయన వస్తే ఆ వెలుగును నువ్వు స్వీకరించలేదు. నీ జీవితంలోనికి ఆ వెలుగును స్వీకరించుకోలేదు. నువ్వు ఇంకా ఎక్కడ ఆగిపోయావు అని అంటే స్తంభానికి వెలుగును కట్టే దగ్గరే ఉన్నావు. ఎక్కడున్నావు? కట్టొద్దని నేను అన్నట్ల, మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. అది సింబాలిక్గా కడుతున్నావు. దాన్ని మనం ఏం చేయాలి అని అంటే మన బ్రతుకులో ఏం చేయాలి? ఆచరణలోకి తీసుకొని రావాలి. ఎందుకు మనం స్టార్ కడుతున్నామంటే ఆయన మన బ్రతుకులో వెలుగును ఇవ్వడానికి వచ్చిన వాడని తెలియచేయడానికి మనం స్టార్ కడుతున్నాం. అసలైన వెలుగు ఎవరు అనంటే ఆయన మనలను వెలుగులో నడిపించడానికి, ఆయన మనకు వెలుగునివ్వడానికి, మరణ భయం నుండి తీసివేయడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఇందాక చావు అంటే, చీకటి అంటే భయం అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తారే, వాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తారు? వాళ్ళందరూ ఇప్పుడు ఒకసారి చేతులు ఎత్తండి. మీరు ఇంకా భయపడుతున్నారంటే మీరు ఇంకా చీకటిలోనే ఉన్నారు. నాకు చావు అంటే భయం లేదు తెలుసా మీకు? మొన్న మా తమ్ముడు ఫోన్ చేసి, వాడు చీరాల నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేయాలి. అప్పుడే ఒక బస్సు తగలబడిపోయింది. గుర్తుందా మీకు? ఒక బస్సు కర్నూలు నుండి, హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తా కర్నూలు సమీపంలో బస్సు తగలబడిపోయింది. గుర్తుందా మీకు అందరికీ? మీరు అవి ఎక్కడ చూస్తారు? సీరియల్ కదా మనం చూసేది. అవి ఎక్కడ కనపడతాయి మనకి? వాడు బెంగళూరు నుండి చీరాల నుండి బెంగళూరు ట్రావెల్ చేయాలి. నాకు ఫోన్ చేసి, అన్న ప్రార్థన చేయను. ఎందుకు రానంటే బస్సు ఎక్కుతున్నాను. ఏం భయం అంటే ఏమన్నా అవుద్దని భయం. ఏమవుతుంది? ప్రార్థన అయిపోయినాక ఏమన్నాడు తెలుసా? నువ్వు భలే తిరుగుతున్నావే అన్నాడు నన్ను. నువ్వు భలే తిరుగుతున్నావే, బస్సులు ఎక్కుతున్నావు, ట్రైన్లు ఎక్కుతున్నావు, ఫ్లైట్లు ఎక్కుతున్నావు, నీకు ఏం కావట్లేదే అంటున్నాడు వాడు. అప్పుడు దేవుని నామాన్ని మహింపరిచాను నేను. నాకు అప్పటి వరకు నాకు భయమే లేదు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరిచాను. మీకు తెలుసా, నాకు సావంటే భయం లేదు. నేను అన్ని సావులకి వెళ్తాను, సావుల దగ్గర వంటలు వండిస్తాను, నేను తింటాను. అన్నీ అంట్లు అనేవి మా కుటుంబంలో ఉండవు. అవి ఎట్ట అంటుకుంటాయో మాకు తెలీదు. మాకు అదేందో గుండులు చేపించుకునేది, గడ్డాలు గీసుకునేది, బట్టలు వేసుకునేది, బట్టలు లేకుండా ఊర్లోకి వచ్చేది అవన్నీ మాకు తెలియదు అసలు. కొత్తగా ఈ మధ్య చూసే నేను. వెలుగులోకి వచ్చిన తర్వాత ఏమంటే భయం లేదు. ఏమంటే భయం లేదు. చావు అంటే భయం లేదు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపేద్దాం. ఈరోజు క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి చీకట్లో నుండి వెలుగులోకి రా. చీకట్లో నుండి వెలుగులోకి రా. చావు అంటే భయం ఉండదు.
యోహాను తలదీస్తాం, చెరసాల్లో వేస్తామంటే యోహాను పారిపోలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు? చావు అంటే భయం లేదు. కారణం వెలుగులో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వెలుగులో ఉన్నోడికి చావు అంటే చెప్పండి భయం ఉండదు. ఒకసారి నైట్ 2 అయింది, వింజమూరు నుండి బయలుదేరండి. నేను ఒక్కడిని కార్ డ్రైవ్ చేసుకొని అక్కడ ఉండాలి. అన్న ఈ టైంలో పోకూడదన్న అన్నారు. ఇంటి నుంచి ఒకటే ఫోన్ వస్తుంది నాకు. సిస్టర్ ఓవర్కి ఫోన్ చేస్తున్నారు. ఆమె ఒకటే ఇక్కడ ఇంట్లో. ఆమె మా ఊర్లో లాస్ట్ ఉంటుంది మా ఇల్లు. ఆమెకి భయం లేదు. ఆవిడ ఒక్కటే ఇంట్లో ఉండగలదు. ఆమెకి భయం ఏందో తెలుసా? నేను దూరంగా ఉన్నానని భయం. నా భయం ఏంటంటే ఆవిడ ఒక్కటే ఇంట్లో ఉందని భయం. ఆమె ఫోన్ చేస్తుంది, నైట్ 2 గంటలకు బయలుదేరండి. అక్కడి నుంచి ఒక్కడనే, నాకేం భయమే లేదు. ఒక్కడనే సేఫ్గా ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చిన దాకా వాళ్ళు ఫోన్ చేస్తున్నాను, సేఫ్గానే పోయేవా, ఫోన్ ఆఫ్ చేయకు, కట్ చేయకు, ఫోన్లోనే ఉంచు, లైన్లోనే ఉంచు, నువ్వు ఇల్లు చేరుకున్న దాకా నువ్వు లైన్లోనే ఆ కాలు అలాగే పెట్టి వాళ్ళ తృప్తి కోసం నేను వచ్చాను. సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నప్పుడు మరణ ఛాయలు నిన్ను అలుముకోవు. చెప్పలు కూడా దేవుడు నామని. ఆ మరణాన్ని నీ నుండి తీసివేయడానికే, నీ జీవితంలో వెలుగులు నింపడం కొరకే, ఆ భయం నుండి నేను తొలగించడం కొరకే సర్వశక్తిమంతుడైన దేవుడు శరీరాన్ని ధరించుకొని నీ మధ్యలోకి వచ్చాడు. అదే క్రిస్మస్. ఆమేన్. ఇదిగో చూస్తారా దేవుడు ఏమంటున్నాడు అని అంటే, లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వాక్యాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వాక్యాన్ని మనం చూద్దాం. 79 మొదటి అధ్యాయం తల్లి. లూకాసు వార్త 79 అన్ని కలిసి ఉంటాయి. తల్లి ఇది పెద్దదిగా ఉంది కదా. ఆయన మార్గములను సిద్ధపరచుటకై అని చూడు, అక్కడి నుంచి చదువుదాం. ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు. ఆ మాట అందరూ అండర్లైన్ చేయండి మీ బైబిల్స్లో. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు ఆయనంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టినప్పుడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క నాన్నగారు మాట్లాడుతున్నారు. ఎవరైనా మీ ఊర్లో నుండి యోహాను వాళ్ళ నాన్నగారిది నేను చెప్పేది. ఇందాక ఎవరో యోహాను గారు అంటే అప్సంద్రం. ఆ యోహాను వాళ్ళ నాయన గురించి కాదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క చెప్పండి నాన్నగారు ఎవరైనా జకర్యా. ఏమంటున్నాడు అని అంటే, యోహాను శిష్యుడైన యోహాన్ని పట్టుకొని అంటున్నాడు, మన పైన వెలుగు ఉదయించింది, మన పైన అరుణోదయ వెలుగు ఉదయించింది. ఎవరు అనంటే, నువ్వు ఎవరి మార్గాలను సరళం చేయబోతున్నావో ఆ వెలుగు మన పైన ఉదయిస్తుందని ఆ చిన్న బిడ్డను పట్టుకొని, యోహాన్ని పట్టుకొని ఆయన ప్రవచనం పలుకుతున్నాడు. ప్రియులారా, మన జీవితంలో మన జీవితాలు చీకటి అయిపోయాయి అనుకోండి, మన బిడ్డల జీవితాలు కూడా చీకటిలోనే ప్రయాణిస్తాయి. మనం వెలుగులో ప్రయాణించామనుకోండి, చెప్పండి, మనం వెలుగులో ప్రయాణించామనుకోండి, మన పిల్లలు ఎలా ప్రయాణిస్తారు? వెలుగులోనే ప్రయాణిస్తారు. ఇంకా చూడండి, ఇంకా క్రిస్మస్కి సంబంధించిన రెఫరెన్స్లు. ఎఫ్సి సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. 8వ వాక్యం 8 ఎఫ్సి 5:8. తొందరగా 5:8. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపడతాం. ఇప్పుడైతే మీరేమై ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు వలన మీరు వెలుగై ఉన్నారు. ఆయన వలన మీరు వెలుగై ఉన్నారు. ఎందుకంటే
ఎందుకంటే ఆయనే వెలుగు గనుక. ఆమేన్. ఆయన అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అంటాడు. చూడండి, నేను లోకమునకు వెలుగు. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. ఏంటట? ఆయన ఎవరట? నేనే వెలుగును, నేనే వెలుగును, నేనే వెలుగును, నేను లోకానికి వెలుగును, నేను లోకానికి వెలుగును. పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. 2 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. 2:9 గత్తలే. మీకు కూడా తెలియదు, ఆయన ఆల్రెడీ వెలుగుగా ఈ లోకంలోకి అడుగుపెట్టి 2000 సంవత్సరాల కంటే ఎక్కువైపోయింది. ఎంత అయిపోయింది? 2000 సంవత్సరాల కంటే ఎక్కువైపోయింది. ఈ లోకములో వెలుగుగా ఆయన వచ్చాడు, కానీ 2000 సంవత్సరంలో నుండి నీ బ్రతుకులోకి రావడానికి ఆయన ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఆయన నీ జీవితంలోనికి ఎంటర్ అవ్వడానికి ఆయన ప్రయాసపడుతూనే ఉన్నాడు, ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆ వెలుగుని నీ హృదయంలోనికి నువ్వు తీసుకోవట్లేదు, నీ బ్రతుకులోకి నువ్వు తీసుకోవట్లేదు, నీ జీవితంలోనికి నువ్వు తీసుకోవట్లేదు. వద్దు. ఈరోజే ఆ చీకటిని పారద్రోలి వేయమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్. ఈరోజే నువ్వు ఆ చీకటికి స్వస్తి చెప్పుదువుగాక. ఈరోజే నువ్వు వెలిగించబడుదువుగాక. అద్భుతమైన వెలుగును స్వీకరించుదువుగాక. అనేకమైన క్రిస్మస్లు కాదు, ఈ క్రిస్మస్లో నేను వెలిగించబడుదువుగాక. నక్షత్రాన్ని వెలిగించిన మనము మన జీవితాన్ని వెలిగించుకుందుముగాక. క్యాండిల్స్ వెలిగిస్తున్న మనము మన జీవితాన్ని వెలిగించుకుందుముగాక, మన కుటుంబాన్ని వెలిగించుకుందుముగాక. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రవేశించుదుముగాక. అద్భుతమైన వెలుగులో మన జీవితాలను ప్రకాశింపజేయుదుముగాక. ఆమేన్. ఎంతమంది ఆశపడుతున్నారో మీ తలలోంచండి. ఇదిగో మనము ప్రభు యొక్క పాద సన్నిధిలో, ప్రభువా ఇదిగో నా కోసం 2000 సంవత్సరాల కిందట వెలుగైన నీవు ఈ లోకములోనికి అడుగు పెట్టావు. స్టార్ నాయన కడుతున్నాను, కానీ క్యాండిల్స్ వెలిగిస్తున్నాను, కానీ గొప్ప గొప్ప లైటింగ్స్ వేస్తున్నాను, కానీ నా బ్రతుకు మాత్రం ఇంకా చీకటిలో ఉంది. చీకటి సంబంధమైన కార్యాలతో, అయ్యా నేను ఇంకా అపవాది సంబంధిత కార్యాలతో, అపవాది నాయన తండ్రి వేయుచున్న వలలలో, ఊరిలో నాయన భయంకరమైనటువంటి చీకటిలో నా బ్రతుకుని ఇంకా నాశనం చేసుకుంటున్నాను ప్రభువా. రహస్య పాపముల చేత, అనేకులకు తెలియని పాపముల చేత, ఇదిగో లోకానికి తెలియకుండా నా బ్రతుకును నాశనం చేసుకుంటున్నాను. నీ సన్నిధి అంటే ఇష్టం ఉండట్లేదు ప్రభువా, నీ మందిరం అంటే ఇష్టం ఉండడం లేదు ప్రభువా. ఇదిగో మరణానికి చేరువైపోతున్నాను. అపవాది నన్ను చంపడానికి నా జీవితంలో చీకటి వలలను వేయుచున్నాడు ప్రభువా. నాయన ఇదిగో 2000 సంవత్సరాల క్రింద ఈ దినానే ఈ లోకంలోనికి అడుగు పెట్టిన ప్రభువా, మనస్ఫూర్తిగా నిన్ను నా హృదయంలోనికి స్వీకరిస్తున్నాను. మనస్ఫూర్తిగా నా హృదయంలోనికి స్వీకరిస్తున్నాను. హృదయపూర్వకముగా నా జీవితంలోనికి స్వీకరిస్తున్నాను. నోరు తెరిచి ఒక్కసారి చెప్పు, నోరు తెరిచి ఒక్కసారి చెప్పు. ప్రభు నీలోనికి రావడానికి, చీకటైన నీ బ్రతుకును వెలుగుగా మార్చడానికి, ఈ దినాన నిన్ను వెలిగించడానికి, నీ కుటుంబానికి, సమాజానికి, గ్రామానికి నిన్ను ఒక గొప్ప వెలుగుగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ దినాన ఆయన నిన్ను మార్చుకోవాలని, చీకటి అయిన నీ బ్రతుకును వెలుగుగా మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇదిగో తృణీకరించకు, త్రోసివేయకు. ఆ వెలుగు మరలా నీకు సమీపానికి రాలేదేమో. ఈ క్రిస్మస్ సందర్భంగా ఇదిగో ఇప్పుడైనా ఆయన వెలుగును స్వీకరించు. ఇప్పుడైనా ఇదిగో ఆయన నీ జీవితంలోనికి, ఆయన నీ జీవితాన్ని వెలిగివ్వడానికి ఆయనకు ఒక్కసారి అవకాశం ఇవ్వు. ఆ చీకట్లో బ్రతకొద్దు, ఆ చీకట్లో నీ జీవితాన్ని అంతం చేసుకోవద్దు, ఆ చీకట్లో నీ జీవితాన్ని ఇదిగో అలాగే నాశనం చేసుకోవద్దు. ఒక్కసారి ఇదిగో మరలా క్రిస్మస్ రావడానికి మరలా 1 సంవత్సరం పడుతుంది. ఆ సంవత్సరంలో నీ బ్రతుకు ఏమైపోద్దో తెలియదు, ఆ సంవత్సరంలో నీ జీవితం ఏమైపోద్దో తెలియదు, ఆ సంవత్సరంలో ఇదిగో నీ యొక్క కుటుంబం జీవితం ఏమైపోద్దో తెలియదు. ఆ చీకటి వద్దు ప్రియుడా, ప్రియ సహోదరి. ఆ చీకటికి ఈరోజే స్వస్తి చెప్పు. ఈరోజే వద్దు ప్రభువా అని చెప్పు. ప్రభువా ఆ చీకటికి నాయనా నేను ఈరోజే ఫుల్ స్టాప్ పెడుతున్నా. ఆ చీకటిని ఈరోజే నా జీవితంలో నుండి త్రోసివేస్తున్నాను ప్రభువా. ఆ చీకటిని ఈరోజే నా బ్రతుకులో నుండి నాయనా ఇదిగో తీసివేసుకుంటున్నాను ప్రభువా.
దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా నీకు స్తోత్రం నాయన. ఎంతో ఖర్చు నాయన క్రిస్మస్లో ప్రభా నేను వెలిగించబడడానికి ప్రభా. అయ్యా ఎంతో ఖర్చు నాయన, అయ్యా ఎంతో నాయన ప్రయాస ప్రభా. దూర ప్రాంతం నుండి నాయన దైవజనులు ప్రభా చీకటి అయిన నన్ను మార్చడానికే నాయన, చీకటి అయిన నా జీవితాన్ని వెలుగుగా మార్చడానికే ప్రభా. అయ్యా చీకటి అయిన నా బ్రతుకులోనికి నువ్వు రావడానికే ప్రభా. అయ్యా నాయన తండ్రి, ఇదంతా వ్యర్థం కాకూడదు ప్రభా. అయ్యా ఇది అంత వ్యర్థం కాకూడదు ప్రభా. ఇది నాన్న నేను వెలిగించబడాలి ప్రభా. ఇది నా జీవితం వెలిగించబడాలి ప్రభా. ఈ జీవితాన ఈ రోజు నా జీవితంలో ఉన్న చీకటి నాయన వెళ్ళిపోవాలి ప్రభా. నేను ప్రకాశవంతమై నేను ఇంటికి వెళ్ళాలి ప్రభా. నేను ప్రకాశముతో నా కుటుంబంలో నేను అడుగు పెట్టాలి ప్రభా. ప్రకాశవంతముగా నాయన నేను సమాజంలోనికి వెళ్ళాలి. ఈ దినం మొదలుకొని అనేకులను వెలిగించు వాడిగా నేను ఉండాలి ప్రభా. ఈ దినం మొదలుకొని అనేకులను తండ్రి వెలిగించు మనిషిగా నాయన, ఒక వ్యక్తిగా వెలుగుగా నాయన సమాజములో నాయన వెలుగును చేతబట్టుకొని నాయనా తండ్రి నేను కూడా అనేకులను వెలిగించు వాడనగా వెళ్ళాలి ప్రభా. దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రం. ప్రైజ్ లార్డ్. దేవానికి వందనాలు నాయనా. ప్రభా నీకు స్తోత్రము, స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడు పేరు మా తండ్రి, ఎవరైతే ఇది నాన్న చీకటి బ్రతుకుకి నాయనా తండ్రి అయ్యా స్వస్తి చెబుతున్నారో, ఎవరైతే నిర్ణయించుకున్నారో ఆ చీకటి వద్దని 2000 సంవత్సరాల క్రితం వెలుగై ఈ లోకానికి వచ్చిన మా ప్రభువా, వాళ్ళ జీవితాలను వెలుగుతో నింపమని ప్రాధేయపడుచు. వాళ్ళ జీవితాలను తండ్రి అయ్యా మీరు నాయన తండ్రి, అయ్యా నాయన తండ్రి